తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఫస్ట్ ఒకటి నచ్చింది ఏంటంటే ఇది ఇల్లు కూల్చేయడం ఒకటి ఉంది కదా. అది ఎవరు చేయాలంటే పొలిటికల్ వాళ్ళు అండ్ విఐపీస్ వీళ్ళు ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తే హ్యాపీ. కానీ పేదలు అప్పు చేసి తిన్నది తినకుండా దాచుకొని అప్పు చేసి కట్టుకుని ఇళ్లను కూల్చేయడం అనేది ఒకటి నచ్చలేదు. కాకపోతే వాళ్ళు చేసింది కూడా వాటి మీద కట్టుకోవడం, కబ్జాల మీద కట్టుకోవడం. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఇది కబ్జా ప్లేసు, నేను కొనుక్కున్నా నేను కట్టుకున్నాను వాళ్ళు తెలియదు. అమ్మిన వాంది తప్పు, కానీ ప్రజలు పాపం తెలియకుండా కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లాస్ అయ్యి చాలా బాధలో ఉన్నారు. అప్పు చేసి కట్టుకుని ఈఎంఐలు కట్టలేక చాలా బాధపడుతున్నారు. అదొకటి నచ్చలేదు. ఇంకోటి ఫ్రీ బస్ అని ఒకటి లేడీస్ కని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఫ్రీ బస్సు ఓకే, ఎవరికి పెట్టాలంటే చదువుకునే స్టూడెంట్స్కి, పేద ప్రజలు ఉంటారు కదా, చదువుకునే స్టూడెంట్స్కి, గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్కి వాళ్ళకి పెడితే బస్ పాసులు వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు లేడీస్ ఎందుకండి, వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఇష్టంలో తిరగడం అటు ఇటు వెళ్ళడం తప్ప వాళ్ళకి అవసరం లేదు. ఈ ప్రైవేట్లో ఎవరైతే పుట్టకోటి కోసం జాబ్ చేసుకొని ఆ కాంపిటీషన్ జాబ్ చేసే వాళ్ళు లేడీస్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళు తీసుకొని, ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళకి ఫ్రీగా బస్సు పెడితే బాగుండేది. కానీ అందరికీ ఫ్రీ పెట్టడం అనేది ఒకటి నచ్చలేదు. మరి మొన్న రీసెంట్గా హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అక్కడ కూడా చెట్లు కొట్టేయడం అవి, సో అక్కడ పక్షులు జంతువులు అరుస్తున్నాయి. సో అది కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది ఫైర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి మీద. అది ఎందుకు ఆ ఫారెస్ట్ తీసేయాల్సి వచ్చిందో తెలీదు. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫారెస్ట్ ఇప్పుడు ఎందుకు తనకు అడ్డొచ్చిందో ఐడియా లేదు. కానీ అది ఎందుకు తీసేస్తాం తనకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. మరి కేసీఆర్ ఓడిపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? కేసీఆర్ గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే తను కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఏది రైతు బంధు అని, ఇంటికి 2 ఎకరాల భూమి అని, ఇంటింటికి గవర్నమెంట్ జాబ్ అని, డబుల్ బెడ్రూమ్ అని. డబుల్ బెడ్రూమ్ అనేది కొన్ని ప్లేస్లలో వచ్చాయి. ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ అన్నారు, 2 ఎకరాల భూమి అన్నారు. ఇవేం జరగలేదు. ప్లస్ మళ్ళీ హుజరాబాద్ ఎన్నికలప్పుడు మన తను ఓడిపించడానికి చాలా ఖర్చు పెట్టింది. అక్కడ వాళ్ళందరికీ 10 లక్షలు ఇవ్వడం అని చెప్పేసి అనౌన్స్ చేయడం, ఆయనకు అక్కడ మైనస్ అయింది. మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కేసీఆర్ రావడానికి తిరిగి? మొన్న సభ పెట్టారు కదా, అక్కడ పెట్టారు హుజరాబాద్ దగ్గర, అది మన దగ్గర వరంగల్ దగ్గర పెట్టారు. అక్కడ కూడా మాట్లాడారు. అంతకుముందు ఎట్లా మాట్లాడిందో సేమ్ అదే మాటలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు అది చేయలేదు ఇది చేయలేదు అని అన్నారు. అంటే నాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ అని కాదు, కానీ ఒకరి మీద ఒకరు వేసుకోవడం మాత్రం కామన్. అది రేవంత్ రెడ్డి అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి చాలా టాపిక్ మాట్లాడిండు. సారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు చేయలేదు కదా. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, రాష్ట్రం బాగుపడుతుందని? ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది.